మంత్రి నారా లోకేష్ చొరవతో గల్ఫ్ బాధితుడు శివ కథ సుఖాంతమైంది. ఏజెంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్లో చిక్కుకుపోయిన తనను కాపాడాలంటూ శివ కన్నీటితో వేడుకుంటున్న దృశ్యం చూసి లోకేష్ చలించిపోయారు. ఆయన చొరవతో ఎన్ఆర్ఐ గల్ఫ్ విభాగం కువైట్ నుంచి ఇండియాకు చేర్చారు. బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న శివను చూసి కుటుంబ సభ్యులు ఆనంద బాష్పాలు రాల్చారు. తనను క్షేమంగా ఇండియాకు తీసుకొచ్చిన లోకేష్ కు శివ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా చింతపర్తికి చెందిన శివ పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లారు. ఏజెంట్ల చేతిలో మోసపోయిన శివ అక్కడ పడుతున్న ఇబ్బందులను సోషల్ మీడియాలో వీడియో రూపంలో పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో శివ వీడియో వైరల్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. ఎన్ఆర్ఐ టీడీపీ గల్ఫ్ విభాగాన్ని అప్రమత్తం చేశారు. తక్షణమే శివను ఇండియాకు రప్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శివ చేసిన వీడియోలో తాను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నది చెప్పకపోవడంతో అతని అడ్రస్ గుర్తించేందుకు ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం కష్టపడాల్సి వచ్చింది. మంత్రి లోకేష్ ఆదేశాలతో 2 రోజులు గాలించిన గల్ఫ్ టీడీపీ విభాగం నాయకులు ఎట్టకేలకు శివ అడ్రస్ ను గుర్తించి తిరిగి స్వస్థలానికి చేరటానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. అక్కడి ఎంబసీ అధికారులు సైతం ఇందుకు సహకరించారు. శివను స్వస్థలానికి చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కువైట్ నుంచి స్వస్థలమైన చింతపర్తికి శివ చేరుకున్నట్లు లోకేష్ కార్యాలయం తెలిపింది. మంత్రి నారా లోకేష్ చొరవతో తాను బతికి బయటపడ్డానని శివ కన్నీటి పర్యంతం అయ్యారు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో చూసి స్పందించి శివ కథను సుఖాంతం చేసిన మంత్రి లోకేష్ పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజా సమస్యలపై నారా లోకేష్ ఫోకస్ పెట్టారు. ప్రజా దర్బార్ నిర్వహిస్తూ స్వయంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. సొంత నియోజకవర్గం మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు తమ సమస్యలపై తన దగ్గరకు వచ్చినా సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా ద్వారా తనకు వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై కూడా మంత్రి నారా లోకేష్ దృష్టి సారించిన విషయం విదితమే.